పెదవీడు గ్రామం, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లాలో వేంచేసి ఉంది. అతి ప్రాచీనమైన శైవ దేవాలయం శ్రీ గంగా పార్వతి సమేత సోమలింగేశ్వర స్వామివారి దేవాలయం. ఈ యొక్క దేవాలయం కాకతీయులు అంటే సుమారుగా 1500 సంవత్సరాల క్రితం కాకతీయులు నిర్మించారు. వాగర్ధాదివ సంకృత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈ యొక్క స్వామివారిని సోమలింగేశ్వర స్వామివారిగా భక్తులు దర్శనంగా స్వామివారిస్తూ ఉంటారు. ఈ యొక్క దేవాలయం మీరు గమనించుకున్నట్లయితే తూర్పు ముఖంగా ఉన్నది. ఈ యొక్క దేవాలయంలో ప్రతిరోజు సూర్యోదయం అవగానే స్వామివారికి మరియు అమ్మవారికి సూర్యకిరణాలు తాకటం విశేషం. అదే విధముగా స్వామివారు బ్రహ్మసూత్రంగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఈ యొక్క బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం విశిష్టత ఏంటంటే, మనం ఒక 1000 శివాలయాలు దర్శించుకుంటే ఎంత పుణ్యం అయితే వస్తుందో అంత పుణ్యం బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని దర్శించుకుంటే వస్తుంది. కాబట్టి భక్తులు గమనించి ఈ యొక్క స్వామివారిని దర్శించుకోగలరని తెలియజేస్తా ఉన్నా. महासरस्वती नमः. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मस्मै श्री गुरवे नमः. वागर्धादिव संकृतौ वागर्ध प्रतिपत्तये जगतः पितरं वन्दे पार्वती परमेश्वरं. नमः शिवाभ्यां नमः यौवनाभ्यां परस्पराक्तिश्चोत्तराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां. श्री गंगा पार्वती समेत सोमलिंगेश्वर स्वामी देवताभ्यो नमो नमः. ओम नमस्ते रुद्रमन्यवबुधो दैशवे नमः. नमस्ते सुतन्मने बाहुभ्यां तदे नमः. याद ईश्वतमा शिवं बभूव तेदनो यस्वंसमना असतु अद्यवोचत वक्ता प्रथमोदय योभिषगोहे उदयनम गोपा अदुषण्डहार्यः उदयनम विश्वाभूतानि सदृष्टोपलयादिनः नमो अश्विनीलग्रीवाय साक्षाय वैरुषे अदो ये अस्य तत्त्वानो हिन्देभ्यो क्रम नमः प्रपञ्चधर्मण सूर्योरात्मयोज्झां याचते हस्त इषवपरादापकभोप अवदत्यदनसकुं सहस्राक्षा शतेषु दैनिहिरेहिव्यानमुखाशिवो नस्तमना भव विचन्दनं कवन्दिनो विजन्यो भानवां बुधाने तन्नस्येतव आपुरश्य हिमगरिः या
आदेहेतन भेदिष्टमहस्ते भगवती द्रोहोदयास्मान् विश्वदस्तमयक्ष्मया परिपूजा नमस्ते अस्वागतायानातदागिष्टवे भाव्यामदे नमो बाहुभ्यां तव तन्मणि प्रीते तन्मनो हितरस्मानुरक्ष्मदहतो ये स्तवारे अस्मिन्नदे हितं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय नमः पंचामृत स्नानां समर्पयामि। निधनपदान्तिका गर्भः ऊर्ध्वा गर्भः ऊर्ध्वलिङ्गा गर्भः हिरण्या गर्भः हिरण्यलिङ्गा गर्भः सुवर्णा गर्भः सुवर्णलिङ्गा गर्भः ज्वललिङ्गा गर्भः आत्मा गर्भः आत्मलिङ्गा गर्भः परमा गर्भः परमलिङ्गा गर्भः एतस्सोमस्य सूर्यस्य सर्वलिङ्गं स्थापयति पाणिमन्त्रं पवित्रं शिवा गर्भः महेश्वरा गर्भः शम्भवे नमः पीनागिने नमः शशिशेखरा गर्भः वामदेवा गर्भः विरूपाक्षा गर्भः कपवर्धने नमः नीललोहिता गर्भः शङ्करा गर्भः शूलपाणये नमः खट्वाङ्गिने नमः विष्णुवल्लभा गर्भः शिवविष्टका गर्भः अंबिकानादा गर्भः श्रीकंठा गर्भः भक्तवत्सला गर्भः भवा गर्भः शर्वा गर्भः त्रिलोकेशा गर्भः श्रीकंठा गर्भः शिवप्रिया गर्भः साक्षात् ईशानस्वज्ञानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्मा शिवो मे अस्सु सदा शिवों हर नमः पार्वतीपते हर हर महादेव शंभो భక్తులకు భక్త మహాశీలకు విజ్ఞప్తి అతి ప్రాచీనమైన కాకతీయుల కాలం నాటి దేవాలయం మన పెదవీడు గ్రామం మడంపల్లి మండలం సూర్యాపేట జిల్లాలో వేయించేసి ఉంది। ఈ యొక్క స్వామివారిని శ్రీ గంగా పార్వతీ సమేత స్వామలింగేశ్వర స్వామివారిగా భక్తులు కొలుస్తూ ఉంటారు। ఈ యొక్క దేవాలయం మీరు గమనించుకున్నట్లయితే స్వామివారికి ఇక్కడ బ్రహ్మసూత్రం ఉందండి, గమనించండి। ఈ యొక్క బ్రహ్మసూత్రం ఉన్న శివాలయం మన పెదవీడు గ్రామంలో ఉంది। ఈ యొక్క దేవాలయంలో స్వామివారికి ప్రతిరోజు కూడా ఉదయాన్నే 6 గంటల సమయం నుంచి 7 గంటల మధ్యలో స్వామివారిని సూర్యకిరణాలు తాకుతూ ఉంటాయి। ఈ యొక్క దేవాలయం తూర్పు ముఖంగా ఉన్నది, దయచేసి గమనించండి। ఈ యొక్క స్వామివారు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుస్తూ ఉంటాడు। కాబట్టి ఇక్కడికి ఈ దేవాలయానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు। కాబట్టి ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయాన్ని గమనించి భక్తులు మీ యొక్క కోరికలను కోరుకుంటే 3 సోమవారాలు ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి 41 ప్రదక్షిణం చేసి ఈ యొక్క స్వామివారికి అభిషేకం చేయించుకున్నట్లయితే కోరుకున్న కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు। కాబట్టి భక్తులు గమనించగలరు।
నమః. వాగద్భాదివ సంకృత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. మన అతి ప్రాచీనమైన శైవ దేవాలయం శ్రీ గంగా పార్వతీ సమేత సోమలింగేశ్వర స్వామివారి దేవాలయం పెదవీడు గ్రామం, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లాలో వేంచేసి ఉంది. ఈ యొక్క దేవాలయం కాకతీయులు అంటే సుమారుగా 1500 సంవత్సరాల క్రితం కాకతీయులు నిర్మించారు. ఈ యొక్క స్వామివారిని సోమలింగేశ్వర స్వామివారిగా భక్తులు దర్శనంగా స్వామివారి ఇస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క దేవాలయం మీరు గమనించుకున్నట్లయితే తూర్పు ముఖంగా ఉన్నది. ఈ యొక్క దేవాలయంలో ప్రతిరోజు సూర్యోదయం అవగానే స్వామివారికి మరియు అమ్మవారికి సూర్యకిరణాలు తాకటం విశేషం. అదే విధముగా స్వామివారు బ్రహ్మసూత్రంగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఈ యొక్క బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం విశిష్టత ఏంటంటే, మనం ఒక 1000 శివాలయాలు దర్శించుకుంటే ఎంత పుణ్యం అయితే వస్తుందో అంత పుణ్యం బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని దర్శించుకుంటే వస్తుంది. కాబట్టి భక్తులు గమనించి ఈ యొక్క స్వామివారిని దర్శించుకోగలరని తెలియజేస్తా ఉన్నా.